హలో ఫ్రెండ్స్. రాత్రి ఇంగ్లాండ్లో ఒక పెద్ద హాస్పిటల్ నియోనటల్ వార్డులో చిన్న చిన్న న్యూబార్న్ బేబీస్ ఇంక్యుబేటర్లో నిద్రపోతున్నారు. మిషన్స్ స్లోగా బీప్ చేస్తున్నాయి. డాక్టర్స్ మరియు నర్సెస్ వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అక్కడ పనిచేసే ఒక నర్స్, ఆమె పేరు లక్కీ లెడ్బై. ఆమె జాబ్ ఏమిటంటే చిన్న బేబీస్ను కాపాడటం, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం. కానీ కొన్ని నెలల తర్వాత అదే హాస్పిటల్లో ఒక భయంకరమైన విషయం బయటపడింది. ఒక ప్రశ్న అందరినీ వెంటాడింది. ఈ బేబీస్ నిజంగా న్యాచురల్గా చనిపోయారా, లేక ఎవరో వాళ్ళను చంపుతున్నారా? అసలు ఈ హత్యలు ఎలా స్టార్ట్ అయ్యాయి? 2015వ సంవత్సరం ఒక న్యూబార్న్ బేబీ సడన్గా సీరియస్ కండిషన్లోకి వెళ్ళింది. డాక్టర్స్ వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చారు. వెంటిలేటర్, మెడిసిన్స్, ఎమర్జెన్సీ కేర్ అన్నీ చేశారు. కానీ కొన్ని గంటల్లోనే ఆ బేబీ చనిపోయింది. డాక్టర్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బేబీ కండిషన్ ముందు స్టేబుల్గా ఉంది. ఇది ఎలా జరిగింది? మెడికల్ కాంప్లికేషన్సా, లేక ఏదైనా తప్పు జరిగిందా? ఇదే విధంగా కొన్ని రోజుల తర్వాత మరొక బేబీ కూడా సడన్ గా కొలాప్స్ అయ్యింది. డాక్టర్స్ మళ్ళీ రెస్క్యూ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈసారి కూడా బేబీని కాపాడలేకపోయారు. ఇప్పుడు హాస్పిటల్ స్టాఫ్ కి ఒక డౌట్ వచ్చింది. ఒక క్వశ్చన్: ఇది కోఇన్సిడెన్స్ గా మాత్రమే జరిగిందా, లేక ఇంకేదైనా జరుగుతోందా? ఇలా మంత్స్ గడిచిపోతున్నాయి. ఇంకా కొంతమంది బేబీస్ కూడా సడన్ గా కొలాప్స్ అయ్యి చనిపోయారు. డాక్టర్స్ చివరకు అన్ని కేసెస్ అనలైజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మెడికల్ రిపోర్ట్స్, టైమింగ్స్, స్టాఫ్ డ్యూటీ రికార్డ్స్ అన్నీ చెక్ చేశారు. అప్పుడు ఒక షాకింగ్ ప్యాటర్న్ అర్థమైంది. ప్రతి మిస్టీరియస్ డెత్ సమయంలో ఒక నర్స్ డ్యూటీలో ఉండేది. ఆ నర్స్ పేరు లక్కీ లెడ్బై. ఇప్పుడు డాక్టర్స్ మైండ్లో ఒక డేంజరస్ క్వశ్చన్ వచ్చింది. ఇది కోఇన్సిడెన్స్ గా జరిగిందా, లేదా లక్కీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? డాక్టర్స్ మొదట దీనిని నమ్మటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే లక్కీ లెడ్బై హాస్పిటల్లో చాలా ఫ్రెండ్లీ నర్స్. పేరెంట్స్ కూడా ఆమెను చాలా బాగా ట్రస్ట్ చేసేవారు. అయితే స్టాటిస్టిక్స్ ప్రకారం మరో స్టోరీ చెబుతున్నారు. ప్రతి బేబీ చనిపోయినప్పుడు అక్కడ లక్కీయే ఉండేది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం ఒక షాకింగ్ పాసిబిలిటీ గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఒక నర్స్ బేబీని ఇంటెన్షనల్గా హార్మ్ చేయడానికి ప్రయత్నిస్తుందా, వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుందా అనే ఆలోచనలో పడ్డారు. ఎక్స్పర్ట్స్ బేబీస్ మెడికల్ రిపోర్ట్ ఎగ్జామిన్ చేశారు. అక్కడ కొన్ని స్ట్రేంజ్ ఫైండింగ్స్ కనిపించాయి. కొన్ని బేబీస్ బ్లడ్లో ఎయిర్ బబుల్స్ కనిపించాయి. ఇది నార్మల్ కాదు. ఎందుకంటే బ్లడ్లో ఎయిర్ ఇంజెక్ట్ అయితే ఎయిర్ ఎంబోలిజం వస్తుంది. అప్పుడు బేబీ సడన్గా కొలాప్స్ అవుతుంది. ఇంకొంతమంది బేబీస్ బ్లడ్లో డేంజరస్ ఇన్సులిన్ లెవెల్ కనిపించాయి. డాక్టర్స్కి ఒక ప్రశ్న మెదిలింది: ఈ ఇన్సులిన్ బేబీస్లో ఎలా వచ్చింది? హాస్పిటల్ మేనేజ్మెంట్ చివరికి పోలీసులకు రిపోర్ట్ చేసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. డ్యూటీ రోస్టర్, మెడికల్ రికార్డ్స్, స్టాఫ్ ఇంటర్వ్యూస్ అన్నీ అనలైజ్ చేశారు. ప్రతి శిశువు మరణం వెనకాల లక్కీ లెడ్బై నేమ్ కనిపిస్తోంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీంకి ఒక చిల్లింగ్ రియలైజేషన్ వచ్చింది. ఈ డెత్స్ యాక్సిడెంట్గా జరిగినవి కాకపోవచ్చు. పోలీస్ లక్కీ హౌస్ సెట్ చేశారు. అక్కడ ఒక నోట్ దొరికింది. ఆ నోట్లో ఇలా ఉంది: ఐ యామ్ ఎవిల్, ఐ డిడ్ దిస్. ఈ ఒక్క సెంటెన్స్ ఇన్వెస్టిగేషన్ను కంప్లీట్గా మార్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఇంకా సీరియస్ అయింది. అసలు లక్కీ లెడ్బై నిజంగా ఈ క్రైమ్స్ చేసిందా? అసలు ఈ లక్కీ లెడ్బై ఎవరు? ఈ లక్కీ లెడ్బై గురించి మరియు శిశువుల మరణాల గురించి నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ కూడా ప్రొవైడ్ చేశారు. లక్కీ లెడ్బై 1990లో ఇంగ్లాండ్లో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఈమెకి ఒక కల ఉండేది: నర్స్ అవ్వాలి అని. ఎందుకంటే ఆమెకు బేబీస్ అంటే చాలా ఇష్టం. నర్సింగ్ చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక పెద్ద హాస్పిటల్లో జాబ్ సాధించింది. ఆ హాస్పిటల్ పేరు కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్. ఇక్కడ ఆమె పనిచేసిన వార్డ్ నియోనటల్ యూనిట్. ఇక్కడ ప్రీమెచ్యూర్ బేబీస్ మరియు న్యూబార్న్ బేబీస్ను స్పెషల్గా కేర్ చేసి చూస్తారు. లక్కీ లెడ్బై అక్కడ చాలా హార్డ్ వర్కింగ్ నర్స్గా పేరు సంపాదించింది. పేరెంట్స్ కూడా ఆమెను చాలా ట్రస్ట్ చేసేవారు. కానీ ఆ ట్రస్ట్ వెనుక ఒక డార్క్ సీక్రెట్ దాగి ఉంది. హాస్పిటల్లో నర్స్గా జాయిన్ అయ్యాక ఎవరికీ తెలియకుండా తను చేయాల్సిన పని తను చేసుకుంటూ పోయేది. లక్కీ లెడ్బై బేబీస్ను ఎందుకు చంపింది అనే ప్రశ్నకు ఇప్పటికీ కూడా 100% క్లియర్ ఆన్సర్ ఇప్పటికీ లేదు. కోర్ట్ ఆమెకు గిల్టీ అని ప్రకటించింది. కానీ ఎగ్జాక్ట్ మోటివ్ పూర్తిగా నిర్ధారించలేకపోయింది. అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్లో కొన్ని పాసిబుల్ రీజన్స్ బయటపడ్డాయి. ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన ప్రధాన థియరీ ఇది: లక్కీ లెడ్బై బేబీస్ను హార్మ్ చేసి తర్వాత డాక్టర్స్తో కలిసి బేబీని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్న నర్స్లా కనిపించేది. ఇది సైకాలజీలో హీరో సిండ్రోమ్ అని అంటారు.
అంటే ముందుగా ప్రాబ్లం క్రియేట్ చేయటం, తర్వాత దాన్ని సాల్వ్ చేయటానికి వ్యక్తిలా ప్రయత్నించడం. దీంతో స్టాఫ్ సింపతి, అటెన్షన్ మరియు ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. ఇంకో థియరీ ఏంటంటే సైకలాజికల్ డిసార్డర్. కొన్ని సైకాలజిస్ట్ చెప్పిన ప్రకారం ఆమెకు సైకలాజికల్ ఇష్యూస్ ఉండవచ్చు. ఎవిడెన్స్గా ఆమె దగ్గర పోలీస్కి దొరికిన నోట్స్, గిల్ట్ మెసేజెస్ లాగా ఒక నోట్ ఆమెకు రాసి ఉంది. ఐ ఆమ్ ఎవిల్, ఐ డిడ్ దిస్. ఇది ఆమె మెంటల్ స్టేటస్ అన్స్టేబుల్గా ఉందని సూచిస్తుంది. ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన మరో పాజిబిలిటీ ఏమిటంటే కొంతమంది కిల్లర్స్కి లైఫ్ అండ్ డెత్ మీద కంట్రోల్ ఉందని ఫీలింగ్ కావాలి. నియోనటల్ వార్డులో బేబీస్ చాలా ఫ్రాగైల్గా ఉంటారు. అందుకే చిన్న యాక్షన్ కూడా సీరియస్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎవరూ వెంటనే సస్పెక్ట్ చేయలేరు. నియోనటల్ యూనిట్లో బేబీస్ ఆల్రెడీ క్రిటికల్ కండిషన్లో ఉంటారు. సడన్గా కాంప్లికేషన్స్ కామన్గా వస్తాయి. అందుకే మొదట డాక్టర్స్ కూడా ఇది న్యాచురల్ మెడికల్ ఇష్యూస్ అని అనుకున్నారు. ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు తీర్పు ప్రకారం 7 మంది బేబీస్ని చంపింది మరియు 6 మంది మర్డర్ అటెంప్ట్ చేసింది. కేసులో ఇది యూకే హిస్టరీలో వర్స్ట్ చైల్డ్ సీరియల్ కిల్లర్ కేసెస్లో ఒకటిగా భావిస్తున్నారు. 2023లో ట్రయల్ ప్రారంభమైంది. డాక్టర్స్, నర్సెస్, పేరెంట్స్ అందరూ కోర్టులో విట్నెస్గా వచ్చారు. ఎవిడెన్స్ ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. మెడికల్ రిపోర్ట్స్, డ్యూటీ ప్యాటర్న్, ఎక్స్పర్ట్ అనాలిసిస్ అన్నీ లక్కీ వైపు చూపిస్తున్నాయి. కోర్టులో ఒక చిల్లింగ్ క్వశ్చన్ వినిపించింది. బేబీస్ని కాపాడాల్సిన నర్స్ వాళ్ళనే ఎందుకు చంపింది? నెలల పాటు ఈ ట్రయల్ జరిగింది. చివరికి జడ్జిమెంట్ వచ్చింది. లక్కీ లెడ్ బై 7 బేబీస్ని మర్డర్ చేసినట్లు మరియు 6 బేబీస్ను మర్డర్ అటెంప్ట్ చేసినట్లు గిల్టీగా ప్రకటించారు. కోర్టు ఆమెకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెంటెన్స్ ఇచ్చింది. హాస్పిటల్స్ అంటే సేఫ్టీ గుర్తొస్తుంది, డాక్టర్స్ అంటే ట్రస్ట్ గుర్తొస్తుంది. కానీ ఈ కేసు ఒక రిమైండర్. డేంజర్ కొన్నిసార్లు మనకు అత్యంత సేఫ్ అనిపించే చోటు నుంచే రావచ్చు. ఇప్పటికీ ఒక క్వశ్చన్ మాత్రం ఆన్సర్ లేకుండా ఉండిపోయింది. లక్కీ లెడ్ బై ఎందుకు ఈ క్రైమ్స్ చేసింది? ఆమె అలా అవ్వటానికి సమాజం తప్ప? తను ఎవిడని తనకే తెలిసినప్పుడు ఎందుకు ఈ హత్యలు చేసింది? తనే ఒక నోట్ రాసింది, ఐ ఆమ్ ఎవిల్, ఐ డిడ్ దిస్ అని. బట్ ఎందుకు తనకు తెలిసి తను ఇలా చేసింది? మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.